తలుపులు తెరిచే దేవుడు. అందరూ చెప్పండి నా వెనకాల. వాక్య భాగం చదువుకుందాం. మన బైబిల్ తెరిచినట్లయితే అపోస్తలుల కార్యము 12వ అధ్యాయం 7వ వచనము ఎలా ఉంటుంది? ఇఫ్ యు ఆర్ రెడీ విత్ యువర్ వర్డ్, లెట్స్ గో అహెడ్. హియర్ వి గో. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కున తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతన్ని చేతిలో నుండి ఊడిపడెను. హల్లెలూయా. నీ సంకెళ్ళు ఈ ఉదయకాలము నీ చేతిలో నుండి ఊడిపడును గాక. నీ జీవితంలో దేవుడు ఈ ఉదయకాలమున కార్యము జరిగించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా ఈ యొక్క వాక్య పఠనంనైనా మేము చదువుతున్నాం. దేవా, ఈ యొక్క చదివినటువంటి ఈ యొక్క వాక్యమునైనా నీవు నీ యొక్క కార్యమును మాలో జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ ఉదయకాలమునైనా మమ్మల్ని బంధించినటువంటి ప్రతి సంకెళ్ళు, మమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి వ్యసనము, మమ్మల్ని దిగజారుస్తున్నటువంటి ప్రతి ఆలోచన యేసు నామములో అవి లయమవును గాక. దేవా, నీ యొక్క వాక్యమును మాలో జీవింప చేయము, నీ యొక్క కార్యము మాలో జరిగింప చేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రక్క వారికి నీవు ఈరోజు విడుదల పొందబోతున్నామని చెప్పి కూర్చునండి. అక్కడ రాజు అయినటువంటి హేరోదు, ఆయన అప్పటికే యాకోబుని చంపివేశాడు. అప్పటికే యాకోబు యొక్క శిరస్సును లేపేశాడు. యాకోబుని చంపివేసిన తర్వాత పేతుర్ని బంధింపజేశాడు. ఎందుకు బంధింపజేశాడంటే పస్కా పండుగ తర్వాత ఆయన పేతుర్ని హతమారుద్దామని పేతుర్ని బంధింపజేశాడు. ఆయన వేచి ఉంటున్నాడు సరైనటువంటి సమయము. ఆ యొక్క సరైనటువంటి సమయం ఏంటి అనగా అది పస్కా పండుగ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వీరు అక్కడ ఉన్నటువంటి సంఘము అతి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండినటువంటి సమయం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే అప్పటికే యాకోబు హతమార్చబడ్డాడు. సజీవ సాక్షి అయి దేవుని కొరకు ఒక హతసాక్షిగా ఆయన మరణించి ఉన్నాడు. రెండవ లైన్లో ఉన్నది ఎవరంటే పేతురు. ఇప్పుడు హేరోదు పేతుర్ని బంధింపజేశాడు. పేతుర్ని బంధింపచేసి ఆయనకి సంకెళ్ళు వేసి ఆయన్ని చంపేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఒక విచిత్రమైనటువంటి వ్యత్యాసము, హేరోదు రాజు యాకోబుకు మరియు పేతురుకు జరిగించినటువంటి, హేరోదు రాజు బంధించిన, యాకోబు చనిపోయాడు, పేతురు ఇంకా చెరసాల్లో ఉన్నాడు. కానీ జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి కోణము ఏంటంటే మనందరికి తెలిసిందే, అక్కడ సంఘము పేతురు కొరకు ప్రార్థించింది అనేటువంటి మాట మనకి తెలుసు. ఆ యొక్క సంఘము రాత్రి పేతురు కొరకు ప్రార్థించగానే ఏమైందంటే అక్కడ దూత పేతురు దగ్గరకు వచ్చి పేతురును విడుదలపరిచింది. దూత పేతురు దగ్గరకు వచ్చి పేతురును ఆ యొక్క సంఖ్యల నుండి విడుదలపరిచింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రాత్రి ఆ యొక్క దూత హయ్యెస్ట్ సెక్యూరిటీ సెల్లోకి, హయ్యెస్ట్ సెక్యూరిటీ ప్రిజన్లోకి, హయ్యెస్ట్ సెక్యూరిటీ జైలులోకి నడుచుకుని వెళ్ళి అక్కడ పేతుర్ని విడుదల పరుద్దామని చెప్పి అక్కడికి ప్రవేశించాడు. ఆ రాత్రి ఆ యొక్క దూత పేతురు దగ్గరికి నడుచుకుని వెళ్ళినప్పుడు ఇద్దరు సైనికులు అక్కడ ఉన్నారు. వారు అక్కడ ఉన్నా సరే పేతురు యొక్క సంకెళ్ళు తెంచబడ్డాయి. అక్కడ ఆ యొక్క ఐరన్ గేట్ అక్కడ పేతుర్ని బయటికి రాకుండా కాపలా కాస్తుంది. అయినా సరే పేతురు ఆ యొక్క సంకెళ్ళు మాత్రమే కాదు తెంపివేయబడినవి, ఆ యొక్క ఐరన్ గేట్ లోపల నుండి కూడా పేతురు బయటకు ప్రవేశించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు ఎక్కడికి ప్రవేశించాడు తెలుసా? స్వేచ్ఛలోకి ప్రవేశించాడు. పేతురు ఎక్కడికి ప్రవేశించాడు తెలుసా? స్వతంత్రంలోకి ప్రవేశించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము దేవుడు నిన్ను కూడా స్వేచ్ఛ పరుద్దామని చెప్పి దేవుడు నీకు ఆయన యొక్క దూతను పంపుతున్నాడు. ఈ ఉదయకాలమున దేవుడు నీ యొక్క సంఖ్యలు తెంచివేయబడాలనేటువంటిది ఆయన యొక్క సంకల్పము. ఈరోజు నీవు ఏ సంఖ్యల చేత బంధించబడుతున్నావో దేవునికి అనవసరము.
ఎందుకంటే దేవునికి జైలు యొక్క పర్మిషన్ అవసరం లేదు నిన్ను విడుదల పరచడానికి. నీ జైలు ఏమై ఉందో నాకు తెలియదు, నీవు ఏ చెరసాలలో వేయబడి ఉన్నావో నాకు తెలియదు. కానీ దేవుడు చెప్పే ఒకే ఒక మాట, నేను నిన్ను విమోచిస్తాను, నేను నిన్ను విడుదల పరుస్తాను, నేను నిన్ను బందీ అయి ఉన్నటువంటి నేను నిన్ను విడుదల పరుస్తాను. ఒకవేళ నీవు నమ్మినట్లయితే బిగ్గరగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఈ ఉదయకాలము 4 పాయింట్లు మాట్లాడతాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సంఘము ప్రార్థించింది, పరలోకము కదిలింది. సంఘము ప్రార్థించింది, పరలోకము కదిలింది. సంఘము ప్రార్థించగా పరలోకము కదులుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క అద్భుతము పేతురు యొక్క కెపాసిటీ కాదు, ఆ యొక్క అద్భుతము పేతురు యొక్క బలము కాదు, ఆ యొక్క అద్భుతము పేతురు యొక్క ఆలోచన శక్తి కాదు. ఆ యొక్క అద్భుతానికి ఉన్నటువంటి మూల పునాది ఏంటో తెలుసా? సంఘము యొక్క అత్యాశక్తి అయినటువంటి ప్రార్థన. హల్లెలూయా. అందరూ చెప్పండి, సంఘం యొక్క ప్రార్థన. సరిపోలేదండి, గట్టిగా ఇంకా బిగ్గరగా, సంఘం యొక్క ప్రార్థన. హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఆమేన్. అందుకే ఈ యొక్క శుక్రవారము వీఆర్ హ్యావింగ్ అ ప్రేయర్ నైట్. ఇట్ ఇస్ కాల్డ్ నైట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇట్స్ కాల్డ్ హల్లెలూయా. శుక్రవారం సాయంత్రము 7 గంటల నుండి మనము ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనబోతున్నాం. ఎంతవరకు జరుగుతుందండి నాకు తెలీదు, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ నైట్ ఆఫ్ వర్షిప్, వర్డ్, ప్రేయర్ అండ్ బ్లెస్సింగ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా జీవితంలో కార్యము చేయాలని చెప్పండి నా వెనక. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు విషయం చెప్పనా? అక్కడ పేతుర్ని బంధించారు. అక్కడ పేతురు బయటకు రాకుండా అక్కడ 2 కాపలాదారులు పెట్టారు. కాపలాదారులు మాత్రమే కాదు, ఆ కాపలాదారులు కూడా దాటుకు ఎక్కడ వచ్చేస్తాడని చెప్పి ఒక ఐరన్ గేట్ పెట్టారు. కానీ వారు అందరినీ బంధించారు. పేతుని ఆ యొక్క చెరసాలలో బంధించారు. పేతురు యొక్క చేతులు సంకెళ్ళేసి బంధించారు. ఆ యొక్క చెరసాల అంతా కూడా ఐరన్ గేట్ వేసి బంధించారు. కానీ దేవుణ్ణి బంధించడం మర్చిపోయారు. దేవుణ్ణి బంధించకపోతే ఏ సంఖ్యలైనా తెగపడతాయి. ఏంటి బెన్నీ జాషువా గారు చెప్పారు, ఏంటంటే 2.5 చప్పట్లే వస్తున్నాయని. మీకు ఆశీర్వాదం వద్దా? హల్లెలూయా. దేవుణ్ణి బంధించకపోతే ఏ చెరసాలైనా నేను ఆపలేదు. ఈరోజు నేను బంధిస్తున్నటువంటి చెరసాల ఏమై ఉంది? ప్రాబబ్లీ నీ యొక్క స్వంత పరిమితులేమో, నీ యొక్క స్వంత ఆలోచనలేమో, నీ యొక్క స్వంత నీవు క్రియేట్ చేసుకున్న, దేవా ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఈ యొక్క అద్భుతము నా వల్ల కాదయ్యా, నువ్వు ఎవరికో చెప్తూ పొరపాటు నాకు చెప్పావేమో. నో నో నో. గాడ్ ఈస్ సేయింగ్ టునైట్, దే కెనాట్ చైన్ మీ. దట్ ఈస్ ద రీజన్ వై యువర్ మిరకల్ కెనాట్ బి స్టాప్డ్. హల్లెలూయా. వారు నన్ను ఆపలేరు, వారు నన్ను బంధించలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క ద్వారాలు ఎందుకు తెరవబడ్డాయో తెలుసా? క్రీస్తు సంఘము ప్రార్థించింది గనుక, క్రీస్తు సంఘము ప్రార్థించింది గనుక ఆ యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. మనం ఎటువంటి ఏజ్లో ఉన్నామంటే, మనము ఎప్పుడు కూడా ఇండివిజువల్ ఫెయిత్, నా వ్యక్తిగత విశ్వాసం అండి, నాకు గుంపు అవసరం లేదు, నాకు సంఘము అవసరం లేదు. ఎందుకండి సంఘానికి వెళ్ళాలా? అవసరమా? నేను టీవీలో ఉండి చూస్తాను, నేను ఆన్లైన్లో ఉండి వీక్షిస్తాను, ఆన్లైన్ ఉంటే సరిపోతుంది కదా, సంఘానికి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటా ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంఘ ప్రార్థన ఆ యొక్క సంఖ్యలను తెంచివేసింది. హల్లెలూయా. ఆ యొక్క సంఘ ప్రార్థన ఆ యొక్క బందీలో ఉండేటువంటి పేతురును బయటకు విడుదల పరిచింది. ఈరోజు నువ్వు ఏ బంధకంలో ఉన్నావో నాకు తెలియదు, ఈరోజు నీవు ఏ సంఖ్యలు నిన్ను ఆపివేస్తుందో తెలియదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, వన్స్ యూ వాక్ ఇన్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్, వన్స్ యూ వాక్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రతి బంధకము యేసు నామములో తెంచివేయబడుతుంది. రెండవ పాయింట్ వెళ్ళక ముందు ఈ మాట చూడండి, మీకే అర్థమవుతుంది. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనము, పేతురు చెరసాలలో ఉంచబడెను. చదవండి. ఇప్పుడు సంఘమైతే అతని కొరకు ఎలాగండి? అబ్బే కే ఓ అని ప్రార్థన చేశారా? లే. ఎలాగా? కొంతమందికి మాట్లాడడం గట్టిగా మాట్లాడతారు, మామూలుగా మాట్లాడరు. అసలు నోరు తెరిచారంటే అమ్మో బాబోయ్, ప్రార్థన చేయండి అంటే మైకు పట్టుకుంటే స్వరం రాదు.
ఎందుకు డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆ యొక్క ఆసక్తి కలిగిన ప్రార్థన. గాడ్ వాంట్స్ a prayer, an earnest prayer. హల్లెలూయా. చెప్పండి, ఆసక్తితో ప్రార్థన చేయండి. ఎలాగండి? ఎలా? ఆసక్తి లేకుండా చెప్తారు, ఇంకా ఆసక్తి ఎక్కడ చేస్తారు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎలా చేయాలండి? ఆసక్తితో ప్రార్థన చేయగా అక్కడ పేతురు యొక్క చెరసాల నుండి స్వతంత్రుడిగా చేయబడ్డాడు. రెండవ పాయింట్ నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, దేవుడు మనుషులు ముయ్యలేని తలుపుల్ని ఆయన తెరుస్తాడు. మనుషులు ముయ్యలేని, హల్లెలూయా, ఏం తలుపులండి? ఎవరి వల్ల కాదు. పేతును బంధించడం హేరోదు వల్ల కాలేదు, ఇంకా నిన్ను బంధించడం ఎవరి వల్ల అవుతుంది? ఈ ఉదయకాలం నువ్వు అనుకుంటున్నావేమో నా బాస్ నన్ను బంధిస్తున్నాడని. ఐఎమ్ టెలింగ్ యూ, నో బాస్ కెన్ స్టాప్ యూ, బికాజ్ వీ హ్యావ్ అన్ అల్టిమేట్ బాస్ ఇన్ హెవెన్. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఫిలడెల్ఫియాలో ఆ యొక్క సంఘము ప్రార్థించింది. ఫిలడెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి యేసు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచుతున్నాను, తలుపు నీ ఎదుట తీసి ఉంచుతున్నాను, దానిని ఎవ్వడును. ఆమేన్. ఈరోజు నీ దీవెన రాకుండా ఆపే సత్తా ఎవ్వరికి? మేక్ దిస్ డిక్లరేషన్. నా వెనక్కి మాట చెప్పండి. There are doors God has assigned. Amen. There are doors God has assigned to your future that human cannot close. Amen. Amen. Also let's చెప్దాం, అది లేచి చెప్దామా గట్టిగా? Come on, let's do it, all right? There are doors which God has opened, which humans cannot close. ఇప్పుడు తెలుగులో చెప్దాము, దేవుడు తెరిచిన ద్వారాలు ఏ నరుడు ఆపలేడు. దేవుడు నా కొరకు తెరిచిన ద్వారాలు, నా జీవితంలో తెరవబడిన మార్గాలు ఏ శక్తి ఆపలేదు. ఆయన నాకు తోడై ఉన్నాడు. బిగ్గరగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నీ ఎంప్లాయర్ ఆపలేడు, నీ యొక్క పరిస్థితులు ఆపలేవు, నీ యొక్క గతం ఆపలేదు, నీ శత్రువులు కూడా ఆపలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క ఆమె ఎక్సైట్ అయ్యిందా? నీ శత్రువులు కూడా ఆపలేరు. హల్లెలూయా. నీ శత్రువులు కూడా ఆపలేరు. కానీ విషయం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు తెరిచినటువంటి మార్గాలు మనం మూయడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే దేవుడు మూసేస్తున్నటువంటి మార్గాలు మనం తెరుస్తాం. దేవా, ఈ డోర్ తెరవట కొంతమంది స్నేహితులు మీ జీవితం నుంచి వెళ్ళిపోతారు. నువ్వు ఆయన పట్టుకోసారి, నువ్వు వెళ్ళొద్దురా, వద్దురా, ప్లీజ్ రా. దేవుడు అంటున్నాడు, వాడిని విడిచిపెట్టి అంటున్నాడు, నువ్వు మళ్ళీ తీసుకొస్తున్నావు. కొన్ని అలవాట్లు మన జీవితంలో ఆటోమేటిక్గా తెలియకుండానే పోతాయి, కానీ అకస్మాత్తుగా గుర్తెచ్చుకుంటాం వాటిని. అయ్యా, నేను సిగరెట్ కాల్చి మందు కొట్టి ఎన్ని రోజులు అయ్యిందే. హే, దేవుడు నిన్ను దాని నుండి విడుదల పరిచాడు కదా, మరలా దాని జోలికి ఎందుకు వెళ్తున్నావు? నీ గతాన్ని నువ్వే గుర్తు తెచ్చుకుంటున్నావు కదా. నీ భవిష్యత్తులోకి నువ్వు వెళ్ళాలంటే నీ గతాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కసారి నీ యొక్క గతమే నీ యొక్క బంధకంగా మారుతుంది. అందుకే ప్రకటన గ్రంథం 3:7-8 మనం చూసినట్లయితే దాన్ని నేను ఇలాగా కొన్ని మాటలు తీసేసి మీ కొరకు ఇలా పెట్టాను. ఏమనంటే, ఎవడును వెయ్యి లేకుండా తీయువాడును, ఎవడును తీయ లేకుండా వెయ్యివాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు తెరిచినటువంటి తలుపులు ముయ్యటము ఎవరి తరము కాదు. బిగ్గరగా చెప్పలు కూడా దేవుడికి స్తోత్రాలు చెల్లించు. దేవుడు ఎప్పుడు పని చేస్తాడండి? అంత సౌకర్యంగా ఉన్నప్పుడా? లేదు. పేతురుకి చెరసాలలో దూత ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు?
ఎప్పుడో చెప్పనా, కారు చీకటిలో, కటిక చీకటిలో, చిమ్మ చీకటిలో దూత ఎందుకు చెప్తున్నా, పేతురు పడుకొని ఉన్నాడు, కాపలాదారులు పడుకొని ఉన్నారు, దూత వచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో ఎప్పుడు పని చేస్తాడంటే, నీవు పని చెయ్యలేడు అనుకునేటువంటి సమయంలో నా దేవుడు నీ జీవితంలో పని చేస్తాడు. ఇక నా వల్ల కాదు నేను విడిచిపెడుతున్నాను అనుకునే సమయంలో దేవుడు అంటున్నాడు, లేదు, నీ యొక్క చిమ్మ చీకటి నన్ను ఆకర్షిస్తుంది అంటున్నాడు. నీ యొక్క చిమ్మ చీకటి నన్ను ఆకర్షిస్తుంది. నీ యొక్క కారు మబ్బులు నన్ను ఆకర్షిస్తున్నాయి. నీ యొక్క దిక్కులేనటువంటి పరిస్థితి నన్ను ఆకర్షిస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఓ ఆకలితోనే అలమటించినప్పుడు ఆదుకున్నావు, ఆకలితోనే అక్కర నెరిగి ఆదుకున్నావు. వందనం. రెండు చేతులు పైకెత్తి నీకే యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో చెప్తుంది. స్క్రీన్ మీద ఉందో చూడండి, బైబిల్ తెరవనవసరంలా. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రయుండిన, హల్లెలూయా, రాత్రియుండినను. ఏంటి రాత్రి ఏముంటుందంట? ఉంటదట, గ్యారంటీ కూడా కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? అర్ధరాత్రి దూత ప్రత్యక్షం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? అర్ధరాత్రి నీ యొక్క సంఖ్యలు తెంచివేయబడతాయి. ఎప్పుడో తెలుసా? నువ్వు పడుకున్నప్పుడు నీకు తెలియకుండానే నీలో నుండి ఆ యొక్క అపవిత్రాత్మ పోతుంది. హల్లెలూయా. నీలోనికి ఆ యొక్క సత్య స్వరూపియగు దేవుడు రాబోతున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఈ ఉదయకాలము దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడైనా చేయొచ్చు. అర్ధరాత్రే చేసేవాడు ఉదయకాలము చేయడా? దగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ టునైట్. ఆఖరి మాట, స్వేచ్ఛ పొందే వరకు ప్రతి ద్వారము దాటి ఎప్పటి వరకు? దాని అర్థం ఏంటి తెలుసా? పేతురు సంఖ్యలతో ఉన్నాడు, పడుకుని ఉన్నాడు. దూత వచ్చాడు, తట్టి లేపాడు. ఏమైంది? సంఖ్యలు తెగిపోయాయి. రా అన్నాడు. ఇద్దరు కాపలాదారులు పడుకున్నారు, దాటుకొని వెళ్ళాడు. మళ్ళీ రా అన్నాడు. ఆ యొక్క ఐరన్ గేటు దాటుకొని వెళ్ళాడు. యాక్చువల్ బైబిల్ ఏముంటుంది తెలుసా? చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమనుంటుందంటే, పేతురు బయటికి వచ్చినంత వరకు అది కల అనుకున్నాడట. కల. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నప్పుడు అది నువ్వు కల అనుకుంటావేమో. దాని అర్థం ఏంటో తెలుసా?
నీకు నొప్పి బాధ ఏమీ తెలియకుండానే దేవుడు ఆ యొక్క కార్యం చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నువ్వు బయటికి రావాలి. ఎక్కడి నుండి బయటికి రావాలి? నీ ప్రతి బంధకం నుండి బయటికి రావాలి. ఆ యొక్క సంఖ్యలు నీ యొక్క మొట్టమొదటి బంధకం అయితే, ఆ యొక్క ఇద్దరు కాపలాదారులు రెండవ బంధకం అయితే, ఆ యొక్క ఐరన్ గేట్ మూడవ బంధకం అయితే, ఆ యొక్క బయట చెరసాల బయట నీవు పొందేటువంటి స్వేచ్ఛ కొరకు దేవుడు అక్కడ వరకు నువ్వు వచ్చినంత వరకు దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. నీ యొక్క స్వేచ్ఛ పొందినంత వరకు, ఆమేన్. నీ యొక్క సంఖ్యలు తెగబడటం మాత్రమే కాదు, ఐ అండర్స్టాండింగ్. నీ సంఖ్యలు తెగపడడం ఒక ఎత్తు అయితే, సంఖ్యలు తెగపడటం గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఆ యొక్క చల్లటి గాలి పేతురికి తగిలినప్పుడు అప్పుడు ఆయన కళ్ళు తెరిచి, అరే ఏంటిది కల కాదా, ఇది నిజమా అని చెప్పి అప్పుడు పేతురు రియలైజ్ అయ్యాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ సంఖ్యల గురించి పట్టించుకోవట్లేదు. నీవు స్వతంత్రుడిగా ఉండాలనేటువంటిది దేవుని ఆశ. నీవు ప్రతి బంధకము, నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకము యేసు నామములో తెంచివేయబడును గాక. బిగ్గరగా బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. కమాన్ చెల్లించండి, కమాన్. ప్రతి గేటు ప్రతి అపోజిషన్కి సూచిస్తుంది. ఎవ్రీ గేట్ ఈజ్ అన్ అపోజిషన్. ప్రతి తలుపు, ప్రతి బంధకము ఒక వ్యతిరేకత ఉందంటే దాని అర్థము నీలో విలువ ఇంకా దాగునుందని. దిస్ ఇస్ అ వర్డ్ ఫర్ సంబడి. దిస్ ఇస్ అ వర్డ్ ఫర్ సంబడి. ఇక్కడ ఎవరో ఆలోచిస్తున్నారు, నా జీవితానికి ఏ విలువ లేదు, నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని. దేవుడు నీకు సెలవిస్తున్న నా ప్రియ కుమార్తె, దేవుడు నీకు చెప్తున్నాడు, యు ఆర్ వాల్యుబుల్ ఇన్ మై సైట్. నీవు గొప్ప విలువైనటువంటి స్త్రీవి, నీవు గొప్ప విలువైనటువంటి కుమార్తెవి నా జీవితంలో. నా ప్రియ కుమారుడా, యూ హ్యావ్ థాట్ ఆఫ్ సూసైడింగ్. నువ్వు సూసైడ్ చేసుకుందాం అనుకున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా దృష్టిలో గొప్ప విలువైనటువంటి కుమారుడువు. డు నాట్ గివ్ అప్. ఎందుకంటే నీ ప్రతి బంధకమును తెంచే వరకు నేను నీతో నడుస్తాను. నీ ప్రతి సంఖ్యలు తెంచబడే వరకు నేను నీతో నడుస్తాను. నీ యొక్క ప్రతి బంధకము యేసు నామములో ఇప్పుడే కమాన్ చర్చ్, ఈ ఉదయ కాలము ఇప్పుడే తెంచివేయబడుతుంది. Receive it right now in Jesus' name. Hallelujah, hallelujah, hallelujah. ఊహించలేని ఏ కొదువు లేక నన్ను కాచుకుంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువు లేక నన్ను కాచుకుంటివి. కష్టాలెన్ని వచ్చినా, కరువులెన్ని కలిగినా, నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. కష్టాలెన్ని వచ్చినా, yes Lord, నన్ను దాటిపోదు. రెండు చేతులు పైకెత్తి దేనికి వందనాలు చెల్లిద్దాము ఈ కాలము. దేవా నివసిస్తున్నటువంటి స్వేచ్ఛ బట్టి ఓ వందనం. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. ఓ యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నా ప్రతి అవసరము నీవే. యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. దేవ ఉదయ కాలంనైనా సంఖ్యలు తెంచివేయబడడం మేము వింటున్నాము. సంఖ్యలు కింద పడటం యొక్క శబ్దము మేము వింటున్నాము. దేవ రాత్రి ప్రభువా నీవు మా జీవితంలో పనిచేయడం మేము చూస్తున్నాము.
దేవా ఈ రాత్రి ప్రభువా, దేవా దూత మా పేరు పట్టుకొని ఒక కార్యం చేయటం కొరకునైనా దేవా నీ పరిశుద్ధాత్ముడు ప్రభువా మా జీవితంలో గొప్ప కార్యం చేయుటకు నైనా ఆల్రెడీ హీ ఇస్ కమింగ్ ఓ ఫాదర్. దేవా ఈ ఉదయ కాలంనైనా ప్రతి ద్వారము తెరవబడుతుంది, ప్రతి ద్వారము తెరవబడుతుంది, ప్రతి ద్వారము ప్రతి ద్వారము ప్రతి ద్వారము ప్రతి సంఖ్యలు తెంచివేయబడుతున్నాయి. ఈ ఉదయ కాలంనైనా నీ యొక్క ధ్వని పేతురు ఎలాగైతే చెరసాల నుండి బయటకు వచ్చి ఆ యొక్క రోడ్డు మీద నిలబడిన తర్వాత ఆ యొక్క చల్లటి గాలికి తన కళ్ళు తెరుచుకొని ఇది కల కాదు, ఇది నిజము అని ఎలాగైతే తను ఆలోచించాడో, తెలుసుకున్నాడో, అట్టి రీతిగా ప్రభువా ఈ ఉదయకాలమునైనా మేము ఇది కల కాదు, ఇది నిజము. ఎందుకంటే నా దేవుడు తలుపులు తెరిచే దేవుడు, నా దేవుడు తలుపులు తెరిచే దేవుడు, నా దేవుడు మార్గాలను సృష్టించే దేవుడు, నా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ ఉదయ కాలంనైనా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు, నీ కార్యం మాలో జరిగింప చేస్తున్నందుకు వందనాలు దేవా. నీ యొక్క దైవజనులు ప్రభువా బిషప్ జాన్ లాజరస్ గారినైనా దేవా, ఆయన దూర ప్రాంతంలో నేను ప్రభువా నీ యొక్క వాక్కును నైనా మోసుకొచ్చారయ్యా. ఈ ఉదయకాలం ప్రభువా నీ వాక్కును మోసుకొచ్చినటువంటి నీ దైవజనుల ద్వారా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము దేవా. నీ కార్యం ఇక్కడ చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నీ హస్తము బలముగా మా పైన ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవా. గొప్ప ఆకలి మాకు కలిగింప చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నీ కార్యము మాలో చేయమని ప్రార్థిస్తున్నాము యేసయ్యా. దేవా ఈ ఉదయ కాలమునైనా నీవు మాతో మాట్లాడము, మా మనసులనైనా మేము సిద్ధపరచుకొని దేవా నీ కొరకు ఎదురు చూస్తుంటుండగా నీవు దీవించుము, ఆశీర్వదించుము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరం కానుకలు ఇద్దాము. మీ దగ్గరికి ఆఫరింగ్ బాక్స్ వస్తుంది, లేదంటే QR కోడ్లో వేయచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.